బద్వేల్ పట్టణంలోని బాక్రాపేట చెరువును ఆక్రమించి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా దిమ్మల ఫ్యాక్టరీ నడుపుతున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే భూ కబ్జాదారుల నుండి చెరువులను కాపాడాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కె శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పట్టణంలో స్థానిక సుందరయ్య భవనంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే చెరువులు ఉన్నాయో అదేవిధంగా మోరీలు కానీ అదేవిధంగా వాగులు వంకలు సైతం కూడా ఈరోజు భూ కబ్జాదారులు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి మనం బద్వేల్ టౌన్లో చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే కొండలు సైతం వదిలిపెట్టకుండా బయట ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులను తీసుకొచ్చి తన ఆదాయం కోసం ఈరోజు కొండలు సైతం లెక్క చేయకుండా ఈరోజు స్థలాలు ఇస్తామని చెప్పేసి కూడా మాయమాటలు చెప్పినటువంటి పరిస్థితి బద్వేల్ టౌన్లో చూస్తున్నాం. ఒక జట్టు ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ మున్సిపాలిటీ అధికారులకు కానీ అనేక రూపాలుగా బద్వేల్లో ఉన్నటువంటి బాక్రాపేట చెరువు కబ్జా గురవుతుందని చెప్పినా కానీ ఈరోజు ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవడంలో కానీ ఇరిగేషన్ అధికారులు ఈరోజు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఇరిగేషన్ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ మున్సిపాలిటీ అధికారులకు కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు కబ్జా గురవుతున్నటువంటి స్థలాలపైన ఒక దిట్టు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదని చెప్పేసి ఈరోజు ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రశ్నిస్తున్నాం. మీరు చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి అంటే ఆక్రమించుకున్నటువంటి ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఏమైనా మీకు మామూలు మత్తుల ప్రకారం ఏమైనా డబ్బులు ముడుతున్నాయని చెప్పేసి కూడా బద్వేల్ టౌన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు అనేక ఊహాగానాలు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు డబ్బులు తీసుకోకుండా ఈరోజు నిజాయితీ పరులైతే ఏదైతే భూ కబ్జాదారులు ఉన్నటువంటి ఎవరైతే చెరువు ఆక్రమించి ఈరోజు కొండలు సైతం ఆక్రమించి కాలువలు సైతం ఆక్రమించి మోరులు సైతం ఆక్రమించి ఈరోజు డ్రైనేజ్ కాలువలు కూడా ఆక్రమించి ఈరోజు కడుతున్నటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలిసి కూడా చూసిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా యంత్రాంగం కదిలి కూడా ఎవరైతే ఈరోజు బాక్రాపేట చెరువులో కబ్జా గురవుతున్నటువంటి వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలా, దిమ్మిలకు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈరోజు దిమ్మిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేయాలా. ఈరోజు ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఇటుక పట్టీలు పెట్టాలన్నా ఊరికి 5 కిలోమీటర్లు అవతల పెట్టి ప్రజలకు పొల్యూషన్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్య లేకుండా ఊరికి అవతల పెట్టాల్సిన బాధ్యత ఉంది. కానీ ఊరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఫ్యాక్టరీలు దిమ్మిల ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల ఏంటంటే ఆ పొగ వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలు అనారోగ్యానికి పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం. ఈరోజు నిన్ననే డివైఎఫ్ఐగా ఈరోజు నిన్న ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. మేమైతే అనేక రూపాల్లో కానీ ధర్నాల రూపంలో కానీ రిప్రజెంటేషన్ రూపంలో కానీ అధికారులకు తెలియజేసినప్పుడు కూడా వాళ్ళు ఇంతవరకు చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఈరోజు ఈ 3 శాఖలకు సంబంధించి అధికారులు ఏమన్నా ఈరోజు నిద్రపోతున్నారా అంటే ఏదైతే మాకే సంబంధం లేనట్టుగా ఏం కబ్జా చేసుకున్నా మాకు సంబంధం లేదు, మోరీలు పగలకొట్టని ఇల్లు కట్టుకున్నా మాకు సంబంధం లేదు, చెరువులు సైతం ఆక్రమించుకొని ఈరోజు కోట్లాది రూపాయలు అమ్ముకునేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నా కానీ ఈరోజు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మాకు సంబంధం లేనట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. వీటన్నిటిపైన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాం. అదేవిధంగా రేపు సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలా. ఈరోజు ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. కానీ ప్రభుత్వ అధికారులు ఆ స్థలాలు కాపాడుకోకుండా ఈరోజు వచ్చినాం చూసినాం పోయినాం అనే విధంగా లేకుండా ఈరోజు కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో పేదవాడు ఎక్కడన్నా ప్రభుత్వ స్థలంలో 3 చెట్లు జాగా కోసం గుడిచెలు వేసుకుంటే ఆగ మాగాల మీద పోలీసు యంత్రం కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ అదేవిధంగా మున్సిపల్ అధికారులు పోయి ఖాళీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే వీళ్ళు భూ కబ్జాదారులని మీకు తెలిసినప్పటికీ, భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మీకు తెలిసినప్పటికీ, చెరువులు సైతం ఆక్రమించకుండా మీకు తెలిసినప్పటికీ వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా ఈరోజు డివైఎఫ్ఐగా ప్రజా సంఘాల తరఫున కూడా మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. లేదు ఇప్పటికైనా మీరు వాళ్ళకి అమ్ముడు పోయి ఉంటే మేము అమ్ముడు పోయినామని చెప్పండి, లేదు వాడు ఇచ్చినటువంటి మామూలు మత్తులు ఏమైనా మునుగు తేలుతుంటే ఆ విధమైన చెప్పండి. మీరు నిజాయితీ పరులైతే నిజాయితీగా మీరు ఉద్యోగాలు చేస్తుంటే అవకాశం ఉంటే తక్షణమే చెరువులు ఆక్రమించిన వారిపైన, మోరులు ఆక్రమించిన పైన, కాలువలు ఆక్రమించిన వారిపైన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు అధికారులకు
తెలియజేస్తున్నాం. లేకపోతే జిల్లా కలెక్టర్ గారికి ఈ అధికారులందరి మీద కంప్లైంట్ చేసి కూడా అవసరమైతే ప్రజా ప్రయోజనాల కింద కూడా కోర్టులో వీళ్ళ మీద కేసు వేస్తారని కూడా మేము వెనకడుగు వేయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని DYFI జిల్లా అధ్యక్షులు.